ఏది సొంత ఊరు, ఎవరి సొంత వారు? ఇదేంటండి అసలు? ఇది అంశమేనా? ఇదేదో ఒక పిచ్చి ప్రశ్నలాగా ఉంది. మా సొంత ఊరు ఏంటో మాకు తెలుసు, మా సొంత వారు ఎవరో మాకు తెలుసు, మరలా దీన్ని అంశంగా పెట్టి మాకు బోధించవలసిన అవసరం ఉందా అని అనుకుంటే పొరపాటు అండి. మనుషులు ఆలోచించినట్లుగా మనుషుల యొక్క తలంపులకు దేవుని యొక్క తలంపులకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు కదా. మరి ఇంతకీ మనం ఆలోచిస్తున్నట్లుగా ఏది మన సొంత ఊరు, ఎవరు మన సొంత వారు? చాలా వరకు కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు అడ్రస్ చెప్పడానికి రెండు విధాలుగా ఫిల్ చేస్తూ ఉంటారు ఫామ్స్లో. ఒకటి పర్మనెంట్ అడ్రస్ అంటారు, రెండవది టెంపరీ అడ్రస్ అని ఉంటారు. ఏదైనా మనము ఫామ్ ఫిల్అప్ చేయాలి అంటే అందులో మనకు కనిపించేటివి రెండు కాలమ్స్ ఉంటాయి. ఒకటి పర్మనెంట్ అడ్రస్, రెండు టెంపరీ అడ్రస్. అనగా తాత్కాలిక చిరునామా మరియు శాశ్వత చిరునామా అంటుంటారు. మరి నిజంగానే తాత్కాలికమైనటువంటి చిరునామా కానివ్వండి, శాశ్వతమైన చిరునామా కానీ ఇవి వాస్తవంగా ఉందా? ఇవేనా మన శాశ్వతం? ఇదేనా మన సొంతం? మనం ఆలోచించాలండి. ఇక మనం ఆలోచిస్తుంటే ఎవరు ఏది మన సొంత ఊరు అంటున్నాం. అడ్రస్ గురించి మనం ఆలోచిస్తున్నాం కదండి. ఆధార్ కార్డులో మనం చూస్తున్నప్పుడు కింద చిరునామా రాయిస్తూ ఉంటారు ఆ ఆధార్ కార్డులో. మరి ఈ ఆధార్ కార్డు ఎందుకు ఉపయోగిస్తూ ఉంటారు అన్నప్పుడు, మనం ఏదైనా ప్రాంతానికి వెళ్ళినా, లేకపోతే ప్రయాణం చేయాలన్నా, బ్యాంకుకి వెళ్ళాలన్నా, మనం లోన్ తీసుకోవాలన్నా ప్రతి దగ్గర మనకు అడిగేది ఏంటి అంటే ఆధార్ కార్డు అడుగుతారు. ఆధార్ కార్డు అనేది మనకి ఆధారం లాంటిది. ఈ ఆధారమైన ఆధార్ కార్డులో మనకు ముఖ్యంగా వారు చూసేది ఏంటి అన్నప్పుడు చిరునామా. మరి అదేమైనా శాశ్వతమా? అదేమైనా మన సొంతమా? కాదు కదా. మనం బైబిల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అసలు మనం ఈ ఊరు కాదు, మనం ఉన్న ఈ ప్రాంతం మనది కాదు, మనం ఉన్న ఊరు మనది కాదు, మనం ఉన్న జిల్లా మనది కాదు, మనం ఉన్న రాష్ట్రం మనది కాదు, మన దేశం, మనం ఉంటున్నటువంటి ఈ దేశం మనది కాదు. అంతెందుకండి, అసలు ఈ లోకమే నీది కాదు అని దేవుడు చెప్పాడు. ఏంటి ఈ లోకం మనది కాదా? మరి ఏది మన లోకం అని మనం ఒకసారి బైబిల్ నుండి ఆలోచించినట్లయితే పేతురు రాసిన రెండవ పత్రిక క్షమించండి, మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. ఎలా ఉన్నామంట అండి? పరదేశులము. అసలు మనది లోకం కాదు, పరదేశులము మరియు మనం యాత్రికులము. భారతీయులంగా మనం అనుకోవచ్చు ఇదే మన సొంత దేశం, ఇదే మన సొంత ఊరు, ఇదే మన సొంత జిల్లా. కానీ దేవుడు ఏమి రాయిస్తున్నారు? మనము పరదేశులము యాత్రికులమై ఉన్నాము అంటున్నాడు. ఇంతకీ పరదేశులని ఎవరిని అంటారు? యాత్రికులని ఎవరిని అంటారు? మనం మన ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళినప్పుడు మనం ఏమంటారు? పరదేశులు అంటారు. అంతెందుకండి, ఇప్పుడు దేవుని మాటలు నేర్చుకోవడానికి మనందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాం. ఇదే ఒక గంట తర్వాత మనం ఇక్కడ వచ్చి చూస్తే ఎవరైనా ఉంటామా? ఉంటాం. ఎందుకు? మన సొంత గృహం ఇది కాదు, మన సొంత ప్రాంతం ఇది కాదు. కాబట్టి మనం మన సొంత గృహాలకు, సొంత ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఇక్కడ బైబిల్లో రాయించిన ప్రకారం మనం ఎలాంటి వారు అంటే మనం పరదేశులము, మనము యాత్రికులం. మరి ఎక్కడి నుండి వచ్చాం మనం? మనది ప్రాంతం కాదు అన్నారు, మనం పరదేశులము అన్నారు. మరి మన సొంత ఊరు ఏది అని మనం ఆలోచిస్తున్నప్పుడు కీర్తన గ్రంథంలో సుమారు 150 అధ్యాయాలలో ఎక్కువగా దావీదు గారే వ్రాసినప్పటికీ అందులో మనకు కనిపించే ఒక ప్రాచీనమైన అధ్యాయం అదే 90వ అధ్యాయం. అది ఎవరు వ్రాసారు అన్నప్పుడు మోషే గారు వ్రాసారు. మోషే గారు వ్రాసిన కీర్తన, మోషే గారు చేసిన ప్రార్థన. అందులో మొదటి మాటగా మనకి ఏం కనిపిస్తుంది అన్నప్పుడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము
నీవే. జాగ్రత్తగా ఆలోచించాలని. మొదటిగా ఏమన్నారు? మనము పరదేశులము యాత్రికులము అన్నారు. అసలు మనది ఊరు కాదు అన్నారు. మరి ఎక్కడి వారము అన్నప్పుడు మోషే గారు చెప్తున్నారు, ఇదిగో ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీలోనే నివసించే వారము, నీ వద్దే మేము నివాసం చేసేవారము అని. అంటే మన అందరం దేవుని యొద్ద ఉండేవారమా? దేవుని యొద్ద నుండి మనం వచ్చామా? అంతే కదండి. దేవుడు అనగానే ఆయన పరమాత్మ. పరమాత్మలో మనందరం కూడా భాగమై ఈ భూమి మీదకు మనము వచ్చాము. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. అనగా మనం ఈ లోకస్తులు కాదా? ఈ లోకస్తులం కాదండి. మనము కేవలము పుట్టి ఈ భూమి మీద పుట్టినంత మాత్రాన ఇదే మన ఊరు, ఇదే మన లోకం అని అనుకుంటే పొరపాటు. అంతెందుకండి, పుట్టిన వెంటనే పుట్టినటువంటి బిడ్డకి ఒక పత్రం ఇస్తారు, జనన ధృవీకరణ పత్రము, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. అనగా పుట్టిన తేదీ, పుట్టినటువంటి ప్రాంతం, ఇది సొంత ప్రాంతం అనగా పుట్టిన ప్రాంతం. మరి వాస్తవానికి అది ఎప్పుడు ఇస్తారు అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఇస్తారు. మరి భూమి మీదకు ఆ బిడ్డ రాకముందు ఎక్కడ ఉన్నాడు? తల్లి గర్భంలో ఉన్నారు. ఎన్ని నెలలు ఉన్నాడు తల్లి గర్భంలో? 9 నెలలు. మరి 9 నెలలకు ముందు ఎక్కడ ఉన్నారు? తండ్రి గర్భంలో. తండ్రి గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డ అంతకు ముందు ఎక్కడున్నాడు? గర్భాలు తాత ముత్తాత గర్భాలను దాటుకుంటే చివరికి ఆదాము గారికి ముందు ఎక్కడున్నాము అంటే దేవునిలో ఉన్నాం. లూకాసు వార్త 3:38లో ఉంటది, కేనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు అని. అనగా మనం మన తల్లి గర్భంలోనికి రాకమునుపు ఎక్కడున్నామంటే తండ్రిలోనికి రాకమునుపు వారి తండ్రిలో, అలా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే ఆదాములో ఉన్నామంట. ఆదాము ఎక్కడ ఉన్నాడండి అంటే దేవునిలో ఉన్నాడంట. అంటే దేవునిలో నుండి వచ్చిన వారమా మనమంతా? దేవునిలో నుండి వచ్చిన వారమేనండి. దేవునిలో నుండి మనం రావడానికి ఆయన ఏం చేశాడో తెలుసు, ఎలా మనం రప్పించుకున్నారు అన్నప్పుడు ఒకసారి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మరియు 26వ వచనం 27వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఎవరు ఎంతమందిలో నుంచి పుట్టించాడంటండి? కేవలం ఒక్కని నుండి. ఆ ఒక్కరు ఎవరో తెలుసా? ఆయనే ఆదాము గారు. మరి ఆదాము హవ్వలను దేవుడు ఈ భూమి మీద పంపించిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి? ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి అన్నారు. మరి అలా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ప్రకారం వారు ఫలించారు, ఈ భూమిని నిండించారు. అలా నిండించడం వల్లనే మనమందరం కూడా రావడం జరిగింది. మరి ఒకసారి మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మనం ఎలా ఉన్నామంట? పరదేశులం. మనది దేశం కాదు, పరదేశులం అని ఎప్పుడు అంటారు? ఇప్పుడు మనందరం భారతీయులం. మనం భారతదేశాన్ని వదిలి ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి వారు మనల్ని ఏమంటారో తెలుసా? పరదేశులు అంటారు. అలానే భారతదేశంలో ఉన్నటువంటి వారు కాక మరి ఏ ఇతర దేశాల వారు మన దేశానికి వచ్చినా మనం ఏమంటాం? వాళ్ళని పరదేశులు అంటారు. అలానే దేవుడు కూడా చెప్తున్నాడు ఏమని? మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అని. అలానే మరొక మాట మనం చూసినట్లయితే దినవృత్తాంతము మొదటి గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం. దినవృత్తాంతము మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనంలో, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములనై ఉన్నాము. ఇక్కడ చెప్తున్నారండి. ఎవరు చెప్తున్నారు అనగా దావీదు గారు చెప్తున్నారు. మరి దావీదు అనగా నీ సామాన్యమైన
మరి ఎందుకు దావీదు గారు ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఉంది. నేడున్నటువంటి సమాజంలో ఎలాగంటే మనిషి విలువను బట్టి మనిషి మాటకు ఇస్తుంటారు. మనిషిని బట్టి మనిషి మాటకు విలువనిచ్చే సమాజం. సామాన్యమైన వాళ్ళు చెప్పారనుకోండి, అసలు లెక్క కూడా తీసి పడేస్తుంటారు, నువ్వేంటి నాకు చెప్పేది. అదే ఒక గొప్ప వాళ్ళు కానీ ధనికులు కానీ పేరున్న వారు కానీ చెప్పారనుకోండి, అది చాలా విలువైనదిగా భావిస్తూ ఉంటారు. మరి దావీదు గారు అనగానే సామాన్యమైన వ్యక్తి అంటే కాదండి. ఐక్య సామ్రాజ్యాన్ని 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించిన గొప్ప రాజు, మహారాజు అయిన దావీదు గారు చెప్తున్నారు ఏమని? మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును. ఎలా ఉన్నామంటే అండి, మనం భూమి మీద అతిథులం. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, అప్పుడు ఎన్ని రోజులు ఉంటారు? సుమారు ఒక 2 రోజులు 3 రోజులు అనగా వారి పనిని బట్టి వారు ఉంటారు. ఇంకా ఎక్కువగా మనల్ని ప్రేమించే వారు వచ్చారనుకోండి, ఒక 10 రోజులు ఉంటారు. ఆ తర్వాత వారి స్వంత స్థలాలకు వారు వెళ్ళిపోతుంటారు. ఇది ఎంత వాస్తవము. అలానే భూమి మీద బ్రతుకుతున్న మన అందరం కూడా అతిథులమంట. అనగా మనం ఏదో ఒక దేశం నుండి వచ్చాం, ఒక లోకం నుండి వచ్చినటువంటి మనం ఎలా ఉన్నాము అంటే అతిథులమును పరదేశులమునై ఉన్నాము అంటున్నారండి. ఎలా ఉన్నాము అంటే మనం అసలు ఈ దేశంలో వారు కాదు, మనం పరదేశులం. కానీ చాలా వరకు చాలా మంది మాట్లాడుతూ చెప్తుంటారు, అసలు నేను ఎవరు తెలుసా, నాది లోకల్ అంటుంటారు. మరొకడు వచ్చి నేను పక్కా లోకల్ అంటారు. అసలు లోకల్ కానీ పక్కా లోకల్ కానీ ఎవరైనా ఉన్నావా అంటే లేవు. దేవుడు ఏం చెప్పారో తెలుసా, అందరూ కూడా నాన్ లోకలే. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నవారు ఎవరు కాదు, అందరూ కూడా పరదేశులు, అందరూ కూడా యాత్రికులు, టూరిస్ట్ అంటున్నారండి. ఇప్పుడు యాత్రికులు అనగానే ఎవరు? ఇప్పుడు చాలా ప్రాంతాల నుంచి మన తిరుపతికి వస్తూ ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తిరుపతిలోని వారైనా కాదు, కేవలం వారు వచ్చి వారి దేవుని చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, టూరిస్ట్ యాత్రికులు అంటుంటారు. అలానే మనం కూడా దేవుని యొద్ద నుండి ఈ భూమి మీదకి వచ్చాము. మనం ఎవరము అన్నప్పుడు మనం యాత్రికులం. యాత్రికుడికి ఉన్నటువంటి పని ఏంటి? వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోవాలి. తను ఏ పని నిమిత్తం అయితే వచ్చాడో ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ఆ పనిని చూసుకొని తిరిగి తన సొంత ప్రాంతానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం యాత్రికులు అన్నాడు మనల్ని. మరి మనం ఎక్కడి నుంచి వచ్చాము, మరలా మనం ఎక్కడికి వెళ్ళాలో మనం ఒకసారి ఆలోచిస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు పత్రిక రాస్తూ 11వ అధ్యాయం 13వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో వీరందరూ అన్నారు. వీరందరూ అనగా ఎవరు? మన పితరులు, విశ్వాస వీరులు. ఎవరెవరు? ఒక హానోకు గారు కానివ్వండి, ఒక హేబేలు గారు కానివ్వండి, ఒక హానోకు గారు కానివ్వండి, ఒక నోవాహు గారు కానివ్వండి, ఒక అబ్రహాం గారా, ఇస్సాకు గారా, యాకోబు గారా, వీరందరూ కూడా విశ్వాస వీరులైన వీరందరూ కూడా ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకున్నారంటండి. వారు ఒప్పుకున్నారంట. అసలు ఈ భూమి మీద మనం ఎందుకు వచ్చాము? మనం యాత్రికులం, మనం పరదేశులం, ఈ భూమి మనది కాదు, ఈ ప్రాంతం మనది కాదు అని వారు ఒప్పుకొని విశ్వాసము గలవారి మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నవారు కారా చెప్తున్నారండి. అసలు వారు ఎలా బ్రతికారన్నప్పుడు ఈ భూమి మీద మేము పరదేశులు, మేము యాత్రికులు మనం ఒప్పుకొని బ్రతికారంట. ఎవరు అన్నప్పుడు విశ్వాస వీరులు, దేవుని కొరకు ఎంతో ఉన్నతంగా బ్రతికిన వారు. మరి ఇలా బ్రతికినటువంటి వీరిని మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి అర్థం కావాలి అంటే మనం కూడా యాత్రికులమే, మనం కూడా పరదేశులమే. మరి ఒకనాడు వారు ఎలాగైతే బ్రతికారు, అసలు అబ్రహాం గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అబ్రహాం గారిని ఎంతలా ఆశీర్వదించాడని దేవుడు. ఇదిగో పాలస్తీనా భూభాగం అంతా కూడా అబ్రహాం గారికి ఇచ్చారు. కానీ ఆయన ఏం చేశాడు? ఆ సొంత దేశంలో కన్ను చూపు మేరకు కూడా మొత్తం ఆయనదే. కానీ ఆయన అన్నిటిని అనుభవించాడా? లేదు. ఒక గుడారము వేసుకున్నారంట. గుడారము 10వ వచనంలో మనం చూసినట్లయితే వారు గుడారము వేసుకొని ఇదిగో
ఎందుకు మేము ఇలా ఉంటున్నాము పరదేశులుగా? వాగ్దాత దేశంలో పరదేశులుగా ఉన్నారంటండి. ఒకసారి పాలస్తీనా దేశం ఎలాంటిది అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ దేశం యొక్క గొప్పతనాన్ని దేవుడు రాయిస్తున్నప్పుడు చెప్తారు. ఒక ద్రాక్ష గెలని 2 వ్యక్తులు మోసేవారంటండి ఆ దేశంలో. ఏంటంటే ఒక ద్రాక్ష గెలని 2 వ్యక్తులు మోసే అంత విస్తారమైన సారవంతమైన నేల ఆ దేశం. మరి అలాంటి దేశాన్ని వాగ్దాత దేశంగా దేవుడు అబ్రహాం గారికి ఇస్తే వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? వారు పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచూ ఉండేవారంటండి. అబ్రహాం గారు కానివ్వండి, ఇస్సాకు గారు కానివ్వండి, యాకోబు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మన పితరులు అయినటువంటి వాళ్ళందరూ కూడా దేని కొరకు ఎదురు చూస్తున్నారంటే, ఈ దేశం మనది కాదు, ఈ ప్రాంతం మనది కాదు, మనం కేవలం యాత్రికులం, మన పరదేశులం, ఈ దేశస్థులం కదా కాదు. మరి ఏది మన దేశం అన్నప్పుడు ఇదిగో పునాదులు గల ఆ పట్టణం ఏది అన్నప్పుడు పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళడానికి అదే మన సొంత ఊరు, అదే మన సొంత ప్రాంతం అనుకున్నారు. కాబట్టి ఈ దేశంలో ఉన్నా కూడా వారు ఎలా ఉన్నారు అంటే పరదేశులుగాను యాత్రికులుగాను జీవించినట్లు మనకు కనిపిస్తుందండి. ఒకసారి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది ఎందుకు చెప్తున్నాడని పౌలు గారు వీరికి అంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి అభిప్రాయం ఏంటి అంటే, ఇదిగో మేము రోమా పౌరసత్వాన్ని కలిగిన వారము, మేమందరం కూడా రోమా సిటిజన్షిప్ గలవారం, కాబట్టి ఇక దీని మించి ఇంకేం కావాలి మాకు అనే ధీమాతో వారు ఉండిపోయారు. కానీ అదే రోమా పౌరసత్వం కలిగిన పౌలు గారు చెప్తున్నారు ఏమని? ఇది కాదు, నిజమైనటువంటి పౌరసత్వం ఏంటో తెలుసా? పరలోకమే. పరలోకంలో మన పౌరసత్వం ఉన్నది, దాన్ని మనం సంపాదించుకోవాలి. రోమా పౌరసత్వం అంటే చిన్నదేం కాదండి. ఆనాటి కాలంలో రోమా పౌరసత్వాన్ని కలిగి ఉండడం అంటే చాలా గొప్ప విషయం. ఒకానొక సందర్భంలో పౌలు గారు ఎవరో తెలియక మరి చెరసాల అధిపతులు కానీ, న్యాయాధిపతులు కానీ, సహస్రాధిపతులు కానీ ఏం చేశారు? చాలా దెబ్బలు కొట్టేసి అతని చెరసాలలో వేసి పంపించాలనుకుంటారు. అందుకు పౌలు గారు చెప్తారు, ఏంటి రోమియమైన మమ్మును ఇంతగా మమ్మల్ని అవమానపరిచి ఇప్పుడు ఎవరికి తెలియకుండా పంపించేస్తారా అనగానే అందరూ కూడా హుటాహుటిని వచ్చేసారంటారు. ఏంటి రోమా పౌరసత్వం గలవాడివా నువ్వు? మరి ఎందుకు చెప్పలేదయ్యా? మాకు ఎంత పని చేసేదిగా మా ఉద్యోగాలు కూడా పోయే అవకాశం ఉంది, ఎందుకు ఇలా చేసావంటారు. అలాంటి పౌలు గారు చెప్తున్నారు ఏమని? మన పౌరస్థితి పరలోకం ఉంది, దాని కొరకు మనం పరిగెత్తాలి. అంతేకాని ఈ ప్రాంతంలో ఈ దేశంలో ఉన్నవారి కోసం మనము పరుగులు తీయకూడదు. మనం భారతీయులమా? భారతీయపు హక్కులు మనకు ఉంటే సరిపోదు. ఒక అమెరికాలో గ్రీన్ కార్డ్ అది కాదు, ఒక లండన్, ఇంగ్లాండ్ ఆ దేశాలలో ఉన్నవారు ఆ దేశంలో ఉంటే చాలు అనుకుంటున్నారు. కానీ దేశంలో ఉన్నటువంటి వారు ఇది కాదు మన దేశం, మనం ఈ దేశంలో పరదేశులుగానే వచ్చాం. మరి ఏదయ్యా మన దేశం అంటే అదే పరలోకం. ఆ పరలోకంలో మన పౌరస్థితిని మనం సంపాదించుకోవటానికే మనము పరుగులు తీయాలి. అందుకే మన పితరులు కూడా పునాదులు గల ఆ పట్టణం కొరుకున్నారంటారు. గుడారంలో ఉంటూ పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూసేవారట. మరి మనం ఇక్కడ ఉండి పక్క ఊర్లో ఎలా ఫ్లాట్ కొనాలి అని ఆలోచిస్తుంటాం, పక్క దేశంలో ఏ ఇల్లు కొనాలి అని ఆలోచిస్తుంటాం. ఇంకా ఎక్కువైతే చంద్రమండలం మీదే ఫ్లాట్లు కొనే అంత ఎదిగిపోయాం, అంతేనా? మరి దేవుడు ఏం చెప్పాడు? అసలు ఉన్నటువంటి ఊరే నీది కాదు అంటున్నాడు. మరి ఇదే మనది కానప్పుడు ఏది మనదో ఆయన చెప్పాడు. ఇదిగో మీరు నా ఎద్దకు రండి, నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిచ్చుచున్నాడంటండి, పిలుస్తున్నాడంటండి. మరి మనం ఎక్కడ నివసించామో చెప్పారు, ఎక్కడ ఉన్నామో చెప్పారు, ఎందుకు వచ్చామో చెప్పారు, మళ్ళీ ఎక్కడికి రమ్మన్నాడో చెప్పారు. ఇన్ని తెలుసుకున్న తర్వాత కూడా మనం పరలోకానికి వెళ్ళక దేవునికి దూరం అయిపోయి ఇదే మన సొంతం అనుకుంటూ ఉండిపోయాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, పోలీసులు వచ్చారు, ఎవరో అధికారులు వచ్చారు, ఇదిగో నీ పేరేంటి అని అడిగారు, ఏం చెప్పలేదు. నీ తండ్రి పేరు ఏంటి అని అడిగారు, ఏం చెప్పలేదు. నీ ఊరేంటి అన్నారు, ఏం చెప్పలేదు. ఏం అర్థం చేసుకుంటారు? ఇదిగో వీడు ఏదో పిచ్చివాడిలాగా ఉన్నాడు, ఇతన్ని అర్జెంటుగా తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించండి అంటారు. మరి అలానే
మనం భూమి మీదకి వచ్చినటువంటి మనం, దేవుని పిల్లలంగా పంపబడినటువంటి మనం అసలు ఎందుకు వచ్చాము, ఎక్కడి నుండి వచ్చాము, మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా తెలుసుకోలేదు అనుకోండి, మనల్ని కూడా అలాంటి వారిగానే పరిగణిస్తారు. అనగా ఏది మన సొంత ఊరు అనగా ఇదిగో పరలోకం, దేవుని యొద్ద నివసించేవారు. దేవుని యొద్ద నుంచి మనం ఇక్కడికి వచ్చాము, పరదేశులుగా యాత్రులుగా మనం ఈ భూమి మీదకి వచ్చాము. మరలా ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని చెంతకి మనము చేరుకోవాలి. ఒక ప్రశ్న, ఇప్పుడు మనం ఉంటున్నది సొంత ఊరు కానప్పుడు ఇందులో ఉన్నవారు మన సొంత వారు అవుతారా? కాదు. ఊరే మనది కానప్పుడు ఊరిలో ఉన్నటువంటి వారు మనం వాళ్ళు అవుతారా అండి? అవ్వరు కదా. ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండం 49వ అధ్యాయం మొదటి వచనం, ఆదికాండం 49వ అధ్యాయం మొదటి వచనంలో యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా, నేను యాకోబు తన కుమారులను పిలిపించాడంటాడు 12 మంది. ఎందుకు అన్నప్పుడు ఆయన మరణకాలము సమీపించింది, అనగా ఆయన ఇంకా మరణించబోతున్నాడు, ఇంకా చనిపోబోతాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు, తన కుమారులను పిలిపించాడంటాడు. చాలా వరకు సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, వారి ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఇదిగో చనిపోయే ముందు ఏ మాటలు అయితే చెప్తారో వాటిని గుర్తుపెట్టుకుంటారు, వాటిని విలువైన దానిగా భావిస్తూ ఉంటారు. మరణ వాంగ్మూలం అని కూడా అంటుంటారు. ఇదిగో అండి మా తండ్రి గారు పోతూ పోతూ నాతో చెప్పిన చివరి మాట అని చెప్తుంటారు. మరి బ్రతికి ఉన్నప్పుడు ఏ మాటలు చెప్పలేదా? చెప్పుంటారు, కానీ వాటిని వినలేదు. అలానే ఇదిగోండి మా అమ్మగారు పోయే ముందు నాకు కొనిచ్చినటువంటి వస్తువు అని చూపిస్తూ ఉంటారు. మరి బ్రతికి ఉన్నప్పుడు ఏవి కొనివ్వలేదా? మరణించే ముందు చెప్పే మాటలు కానీ, మరణించే ముందు ఇచ్చే వస్తువులు కానీ చాలా విలువైనదిగా భావిస్తుంటారు. ఇక్కడ యాకోబు గారు కూడా పిలిపించారట. పిలిపించిన తర్వాత తన కుమారులకు ఏం చెప్పాడు, ఇదిగో మీ కొరకు ఇన్ని ఆస్తులు సంపాదించాను, వీటన్నిటిని తీసుకోండి అని చెప్పలేదు. మరి నేడున్నటువంటి కాలంలో ఎలాంటి మరణం అదృష్టంగా భావిస్తారంటే, చనిపోయే ముందు అందరినీ పిలిచి వారు సంపాదించినటువంటి ఆ సంపదను అందరికీ కూడా సమానంగా పంచి, ఏవైనా బాధ్యతలు ఉంటే వాటన్నిటిని కూడా పంచి, అందరితో కూతుర్లను, కొడుకులను, మనవరాళ్ళను అందరినీ దగ్గరుండి చూస్తూ, అలా వారితో మాట్లాడుతూ, అలా ఆనందంగా కనుమూస్తే అది చాలా భాగ్యం, అది చాలా అదృష్టవంతుడు అంటుంటారు అలాంటి మరణం మరణించిన వారు. కానీ నిజానికి మరణించిన వారు చెబుతున్నటువంటి మాట ఇక్కడ యాకోబు గారు చనిపోబోతూ ఆయన ముందు చెప్తున్నాడని. తన పిల్లలని పిలిపించాడు, ఇదిగో 12 గోత్రాలకు ఒక్కొక్కరిని పిలిపించాడు పెద్దలను. వారందరినీ కూడా ఆశీర్వదించాడు, దీవించాడు. దీవించిన తర్వాత 28వ వచనంలో ఇదిగో ఎవరి దీవెన చొప్పున వారిని దీవించిన తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లా, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. ఏం చెప్పాడండి? నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. స్వజనులు అనగా ఎవరు? రక్త సంబంధులు, అంతేనా? రక్త సంబంధికులు, పేగు పంచుకొని పుట్టినటువంటి వారు. వీరందరూ ఆయన కళ్ళ ఎదుటే ఉన్నారు కదా, 12 మంది పిల్లలు, వారి పిల్లలు అందరూ. మరి ఇక్కడ యాకోబు గారు నేను నా స్వజనుల యొద్దకు అని అంటున్నారంటే, ఎవరు ఆయన స్వజనులు? ఎవరి చెంతకు ఆయన వెళ్ళబోతున్నాడు? మరి ఆయన పిల్లలు ఆయన స్వజనులు కాదా? కాదండి. మరొక కింది మాటలు మనం చూస్తున్నట్లయితే 33వ వచనంలో యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాలు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడను. తన స్వజనుల యొద్దకు చేరిపోయాడంటండి. మరి భౌతికంగా కనబడుతున్నటువంటి 12 మంది పిల్లలు స్వజనులు కాదా అంటే కాదు, భౌతికంగా కనబడుతున్నటువంటి వారు కాదు. మరి ఎవరు స్వజనులు అంటారా? అతని కంటే ముందుగా పుట్టినటువంటి తన తండ్రి, విశ్వాసంలో ఎంతో ఉన్నతంగా ఉన్నాడు కదండి ఇస్సాకు గారు. అలానే ఇస్సాకు కంటే ముందుగా ఒక అబ్రహాము గారి కంటే ముందు నోవాహు గారు, అతని కంటే ముందు ఒక హానోకు గారు, అతని కంటే ముందు ఒక హేబేలు గారు. వీళ్ళందరూ కూడా ఎవరు అన్నప్పుడు స్వజనులు. మరి ఇతను యాకోబు గారు మరణించి తన స్వజనుల యొద్దకు చేరిపోయాడు. ఎవరు స్వజనులు అన్నప్పుడు
ఇంకా దేవుని కొరకు బ్రతికి మరణించిన వారే స్వజనులు. మరి యేసుక్రీస్తు వారి ఒక సందర్భంలో చెబుతూ లాజరు ధనవంతుడి సందర్భం చెప్తుంటారండి. ఒక కాలంలో ఒక ధనవంతుడు ఉండేవాడట, ఒక దరిద్రుడు ఉండేవాడట. ధనవంతుడు అన్ని ఐశ్వర్యాలను అన్ని సుఖాలను అనుభవిస్తూ బ్రతికేవాడు. దరిద్రుడు తినడానికి ఆహారం కూడా లేక ఆఖరికి ఆ ధనవంతుడి యొక్క బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలు కింద పెడితే దాన్ని తిన్నామని ఎదురు చూసే పరిస్థితి. అలాంటిది ఇద్దరు కూడా మరణించారట. మరి ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో మరణించవలసిన వారే కదా. అలా మరణించి కన్నుమూసిన వెంటనే వారి పరిస్థితి ఏంటో ఒకసారి మనం బైబిల్ నుంచి లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనంలో, లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనంలో, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడెను. ఎవరి రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడ్డారంటండి? అబ్రహాము గారి రొమ్మున. మరి లాజరు అబ్రహాము వీరిరువురు ఏమన్నా ముందుగానే బంధువులా? కాదు. ముందుగానే పరిచయం ఉన్న వాళ్ళ? కాదు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు అంటే మనం ఎలా ఫీల్ అవుతాము? వెళ్ళి వారిని ఆహ్వానించాలి, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళ రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు అన్నప్పుడు మనకు తెలిసిన వారి కోసం. మనకు ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు వస్తున్నారు కదా అని వారి కొరకు అన్నిటిని సిద్ధపరిచి ఉంటామా? ఉంటాం. ఇది ఎంత వాస్తవం. ఇక్కడ లాజరు గారు మరణించి వెళ్ళిపోగానే ఎవరి రొమ్మున ఆనుకున్నారంట అండి? అబ్రహాం గారి రొమ్మున. ఏంటి, లాజరు గారు కన్ను మూసిన వెంటనే అబ్రహాం గారి రొమ్మున ఆనుకున్నారా? మరి వారికి ఏమైనా రక్త సంబంధం ఉందా? లేదు. మరి ఎలాగా అన్నప్పుడు దేవుని కొరకు బ్రతికారు. దేవుని కొరకు బ్రతికి మరణించిన వాళ్ళందరూ కూడా పరదేశంలో ఉంటున్నారు. మనము కూడా ఈ భూమి మీద దేవుని పని చేసి మరణించామనుకోండి, మనం కూడా ఖచ్చితంగా వారిని కలుసుకుంటాం. ఎంతో మంది ఉన్నారు కదండి మనకంటే ముందుగా చనిపోయినటువంటి విశ్వాస వీరులు. చెప్తుంటారు కదా, ఇదిగో గిద్యోను, బారాకు, యొఫ్తా, దెబోరా, సంసోను, దావీదు, అబ్రహాం గారు, ఇస్సాకు, మోషే, వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు అంటే పరదేశంలోనే ఉన్నారు. మరి వారిని మనం చూసే అవసరం లేదా? ఈ భూమి మీద నా స్వజనులు అనుకునే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు మోసం చేసేవారే. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరు మనకి సొంతం కాదు. మనం మరణించామనుకోండి, ఒక రోజు కూడా మనల్ని ఉంచుకోరు. మనం ఎంత సంపాదించినా మన సంపదలను తీసుకుంటారు. మనం సంపాదించిన ఇల్లు ఉంటుంది, ధనం ఉంటుంది, అన్ని వాహనాలన్నీ ఉంటాయి, కానీ మనల్ని మాత్రం ఉండనిచ్చుకోరండి. తీసేయండి టైం అయిపోతుంది అంటారు. మనం చనిపోయామో లేదా వెంటనే ఫోన్లు చేసేస్తారు, అందరినీ పిలిపించేస్తారు. ఊర్లో కూడా ఉంచారండి, ఊరి అవతల మనల్ని పాతి పెట్టి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మరీ అలాగ కాము అంటే ఏమో బాగుంటుందని ఏదో ఒక ఫోటో చేసి దాన్ని గోడకేసి తగిలిస్తారు. అంతే మన పరిస్థితి. మరి బ్రతికి ఉన్నప్పుడు నా వారు, నా సొంత వారు, నా సొంత ఇల్లు, నా సొంత ప్రాంతం ఇలా భావిస్తూ ఉంటూ వాటి కొరకు పరుగులు ఎడుతూ దేవునికి దూరం అయిపోయాం. కానీ మరణించిన వెంటనే నా వారు, నా ఊరు అనుకున్న వారు ఏం చేశారు? ఊరు అవతల పెట్టేశారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అన్నప్పుడు, మన సొంత వారు ఎవరో కాదండి. మరి మన సొంత వారు ఎవరో యేసుక్రీస్తు వారు తన మాటలతో చెబుతూ మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో, ఆయన జన సమూహములతో ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడబోరుచు వెలుపల నిలిచిండిరి. యేసుక్రీస్తుల వారు బోధిస్తున్నారంట. యేసుక్రీస్తుల వారు బోధిస్తున్న సమయంలో ఆయన యొక్క తల్లి, ఆయన యొక్క సహోదరుడు వచ్చారంట. వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారు? ఇదిగో అక్కడ ప్రసంగం చేస్తున్నారే, అతన్ని పిలిపించి మేము మాట్లాడాలి అన్నారంట. మాట్లాడాలి, మేము అన్ని కలవాలి అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి శిష్యుడు వెళ్ళి, ఇదిగో అయ్యా నీ తల్లి నీ సహోదరుడు వచ్చి ఉన్నారని చెప్పగానే యేసుక్రీస్తు గారు చెప్పిన మాట ఏంటి? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నారండి. మరి ఈ మాటను పట్టుకొని చాలా వరకు తప్పుపడుతూ ఉంటారు క్రైస్తవ్యాన్ని.
ఇదిగో యేసుక్రీస్తు వారు చూసావా, తన తల్లికి ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు. అంతమంది ముందర యేసుక్రీస్తు వారు తన తల్లిని లెక్క చేయలేదు, తన సహోదరుని కూడా లెక్క చేయలేదు. అసలుకి ఆయనకు విలువలంటే ఏంటో తెలియదని మాట్లాడుతుంటారు. ఎవరు అన్నప్పుడు బైబిల్ తెలియని వాళ్ళు. కానీ వాస్తవానికి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు తన తల్లికి ఇచ్చినంత విలువ ఈ సమాజంలో ఎవరూ తమ తల్లులకు ఇవ్వరండి. యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన కొన ఊపిరిన ఉండంగా ఇంకా ఆయన చనిపోబోతాడు, ఇంకా ఆయనకు మరణం వస్తుంది. ఆయన కొన ఊపిరిన ఉండగా ఎక్కడున్నాడండి? ఒళ్ళంతా గాయాలతో, దేహం అంతా కూడా దున్నబడిన చేనులాగా మారి, చేతులకు కాళ్ళకు మేకులు, ఒక పక్క రక్తం అంతా కారుతుంది. ఇంక కొద్ది నిమిషంలో ఆయన కన్ను మూస్తాడు. ఇదిగో నింగికి నేలకు మధ్య ఎండ వేళ ఆయన వేలాడుతూ యోహాను గారిని చూసి, ఇదిగో యోహాను, ఇదిగో నీ తల్లి, ఆమె తల్లిని చూసి, ఇదిగో అమ్మ నీ కుమారుడు అనగా తన తల్లి యొక్క బాధ్యతను, తన తల్లి యొక్క సంరక్షణ గురించి ఆ నిమిషంలో కూడా ఆలోచించాడంటే ఎంత గొప్ప వ్యక్తి అని యేసుక్రీస్తు వారు. మరి దీన్ని ఎవరైనా గుర్తించి యేసుక్రీస్తు వారిని ఇలాగా భావిస్తారంటే లేదు. ఇదిగో చూసావా, అతను తన తల్లిని సహోదరుని లెక్క చేయలేదు, విలువ ఇవ్వలేదు అంటుంటారు. కానీ ఇక్కడ సందర్భం ఏంటి అన్నప్పుడు దేవుని పనిలో ఉంటుండగా, వాక్యం చెబుతుండగా వారు మాట్లాడాలనుకున్నారు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరైతే ఇదిగో నా పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేస్తారో వారే నా సహోదరులు, నా సహోదరుడు అంటున్నాడు. అనగా మనము దేవుని పనిలో ఉంటున్నామా? దేవుని పనిలో ఎవరైతే ఉంటున్నారో వారే మన సొంత వారు. దేవుని పని ఎవరైతే చేస్తున్నారో వారే మన సొంత వారు. మనం దేవుడున్న లోకానికి వెళ్ళేది అదే మన సొంత ఊరు. ఈ లోకంలో 60-70 సంవత్సరాల జీవితంలో ఏదో వచ్చాము, ఏదో సాధించాలి అని లోకమాయలో పడిపోయి ఎల్లప్పుడూ కూడా సంపాదించాలని వెళ్ళిపోతే ఆఖరికి చివరికి మిగిలేది ఏముండదని. అందుకే దేవుడు చెప్పాడు, మన జీవితం ఎలాంటిది అంటే ఆవిరి వంటి జీవితం. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం. మరి ఇలాంటి జీవితాన్ని ధరించుకున్న మనం, ఇలాంటి జీవితంలో బ్రతుకుతున్న మనం ఎలా బ్రతకాలి అంటే మనం పరదేశులము, మనం యాత్రికులము. ఈ దేశం మనది కాదు, ఈ దేశంలో ఉన్నవారు మన వారు కాదు. మనం ఎక్కడి వారము అన్నప్పుడు మనం పరలోకంలో ఉన్నటువంటి వారు, దేవునిలో ఉన్నవారు. మరలా మనం దేవుని చెంతకి వెళ్ళాలి. మన సొంత వారు ఎవరు అన్నప్పుడు దేవుని పనిలో ఎవరైతే ఉన్నారో వారే మన సొంత వారు. ఎందుకంటే కన్ను మూసి వెళ్ళిపోతే మనం వారినే చూస్తాం, మన సొంత వారిని మనం చూడమండి. కన్ను మూసిన తర్వాత లాజు తన సొంత వారిని చూడలేదు. ఎవరైతే దేవుని కొరకు బ్రతికి మరణించారో వారిని ఆయన కలుసుకున్నారు. ఒకవేళ నిజంగా మనం మన సొంత వారిని కలుసుకోవాలి, మన సొంత వారి యొద్దకు వెళ్ళాలనుకుంటే భూమి మీద దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుతున్నారో వారే మన సొంత వారు. వారు కన్ను మూస్తే వారు మరణించినా మనము మరణించినా ఖచ్చితంగా దేవుడున్న లోకంలో మనము ఏదో ఒక రోజున కలుసుకుంటాం. కాబట్టి తెలుసుకున్న మనం ఈ మాటలను హృదయంలో ఉంచుకొని, ఒకనాడు మన పితరులు ఎలాగైతే వారికి వాగ్దాత దేశం దేవుడు ఇచ్చినప్పటికీ మనది ఈ దేశం కాదు, మనం యాత్రికులము, మనం పరదేశులమని అనుకొని, ఇదిగో వీరందరూ కూడా నా స్వజనులు కాదు, నా సొంత వారు కాదు, ఎవరైతే దేవుని కొరకు బ్రతికి మరణించారో వారే నా స్వజనులు, దేవుడున్న లోకమే మన లోకం అని భావించు మనం బ్రతికి దేవుడున్న లోకాన్ని చేరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుంటాను.